హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోటీ పరీక్ష ఛానల్. ఈరోజు మనం జూలై 2017కి సంబంధించి 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ఉన్న బిట్స్లో పార్ట్ 2 చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDMను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కృష్ణా జిల్లాలోని కొండపావులూరు. ఆధార్ కార్డు ప్రభావం ఫలితాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేపట్టనున్న అధ్యయనం ఏది? ISB హైదరాబాద్ ఒక అధ్యయనం చేపడుతుందన్నమాట ఆధార్ కార్డు ప్రభావం ఫలితాలపై. ఆ అధ్యయనం పేరు ఏంటంటే డిజిటల్ ఐడెంటిటీ రీసెర్చ్ ఇనిషియేటివ్ DIRI. రైల్వే ప్రయాణికులకు రైల్వే టికెట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ఎంత? 43%. భారతదేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తిగా అంతరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వ్యాధి ఎక్కువగా ఏ జీవికి సోకుతుంది? కోళ్ళు. దేశంలో మైనారిటీ యువత సంక్షేమం కోసం గరీబ్ నవాజ్ వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు. అయితే ఎన్ని కేంద్రాలను నెలకొల్పనున్నారు? 100 జిల్లాల్లో 100 కేంద్రాలు. మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే పింక్ ఆటో సర్వీస్ అనే కార్యక్రమంను ఎక్కడ అమలవుతుంది? సూరత్. ఆవుల పోషణకు ఒక్కో ఆవుకి రోజుకి 70 రూపాయలు ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో అమలవుతుంది? రాజస్థాన్. జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీ ధరలను ఎన్నాళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించనుంది? ఏడాది పాటు. ఏ రోజున కన్యాశ్రీ ఉత్సవ్గా జరుపుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది? జూలై 25. విద్యార్థులకు రీసెర్చ్ ల్యాబొరేటరీ బేస్డ్ లెర్నింగ్ కల్పించడం కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు కేంద్రీయ విద్యాలయ సంఘటనలు సంయుక్తంగా ప్రారంభించిన స్టూడెంట్ సైంటిస్ట్ కనెక్ట్ ప్రోగ్రాం ఏది? జిజ్ఞాస. రాజస్థాన్లోని భాంట్లా సోలార్ పార్కులో అతి తక్కువ ధరకే కోట్ చేసిన సౌర విద్యుత్ అంటూ ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తున్నది. అయితే ఇక్కడ ఒక యూనిట్కి ఎంత కోట్ చేశారు? ₹2.44. ఇటీవల ప్రపంచ బ్యాంక్ దీన్ని ప్రశంసిస్తూ 2022 కల్లా సౌర పవన విద్యుత్తులో 160 గిగావాట్లు సాధించాలనే భారత్ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొంది. ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న హ్యూమన్ లైబ్రరీ అనే కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? పేజీల పుస్తకాలు తిరిగేసే బదులు ఒక వ్యక్తిని కొంత సమయం పాటు అద్దెకు తీసుకుని వారి జీవిత అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ హ్యూమన్ లైబ్రరీ ఉద్దేశం. గడిచిన 2 సంవత్సరాలలో అత్యధికంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. చంపాకులం బోట్ రేస్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. దేశంలోనే తొలిసారిగా దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? తెలంగాణ. అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ GPS తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవి ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి? 2018 జనవరి 1 నుండి. ప్రస్తుత నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎవరు? సుర్హోజెలి లిజిత్సు. ప్రస్తుతం నాగాలాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి TR జెలియంగ్ తనకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇమ్మంటూ గవర్నర్ను కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు 60. ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ PB ఆచార్య. మదర్ తెరీసా ధరించిన చీరలకు ట్రేడ్ మార్క్ గుర్తింపునిస్తూ ఇటీవల భారత్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ప్రకటన చేసింది. అయితే ఆమె చీరలో గల ప్రత్యేకత ఏమిటి?
నీలి అంచుగల తెల్లచీర. నీలి అంచుగల తెల్లచీర మదర్ తెరీసా గారు ధరించేవారు అన్నమాట. డిజిటల్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి విద్య అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు ఏవి? వీటిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. స్వయం మరియు స్వయం ప్రభ. వీటితో పాటు విద్యా సంబంధిత సమాచారాన్ని భద్రపరచడానికి నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించిన ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వింగ్స్ 2017 సబ్ ఉదన్ సబ్ జుడన్ ఎక్స్పాండింగ్ రీజనల్ కనెక్టివిటీ కార్యక్రమం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. రాష్ట్రీయ అంశాలు. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం పందికి ఏ పేరు పెట్టారు? తిరుపతి వరాహ. ఇటీవల భారతదేశానికి చెందిన ఏ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో ప్రకటించింది? భారతదేశం నుండి ఒక నగరం ఈ విధంగా ఎంపికవడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్. ఈ నగరాన్ని 15వ శతాబ్దంలో అహ్మద్ షా నిర్మించినట్టు చెబుతారు. 68వ వన మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2017 జూలై 1 నాడు ఎక్కడ ప్రారంభించారు? గుంటూరు జిల్లాలోని ఓబులనాయుడుపాలెం గ్రామంలో. వనం మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఏ శనివారం మొక్కల పెంపకంపై ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. 4వ శనివారం. మొక్కలను నాటి వాటిని సక్రమంగా పెంచిన వారికి ఏ అవార్డు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు? వృక్షమిత్ర. రాష్ట్రంలో 3 విద్యా నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అమరావతి, విశాఖపట్నం, తిరుపతి. వడ్డీ వ్యాపారులను నియంత్రించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు ఏది? ఆంధ్రప్రదేశ్ మనీ లెండర్స్ బిల్ 2017. రాష్ట్రానికి వచ్చే ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వారి ఆదాయం తగ్గితే 50% అద్దె రాయితీ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన కొత్త పాలసీ ఏది? దీని ద్వారా రానున్న 3 ఏళ్లలో 239 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ 2017-20. ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా 3 రేస్ ట్రాక్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కోటపల్లి. రాష్ట్రం నుంచి విద్య, ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లే వారికి సహాయ సహకారాలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విధానం ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి విధానం. కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిదానికి 57.17 ఎకరాల భూమిని ఎక్కడ కేటాయించారు? నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామంలో. రాజస్థాన్ రాష్ట్రంలో అమలవుతున్న రేషన్ దుకాణాల్లో బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరలకే అమ్మే ఏ పథకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? అన్నపూర్ణ బండార్ యోజన. సాధారణ పరిపాలన శాఖలోని గవర్నెన్స్, పబ్లిక్ మేనేజ్మెంట్, పాలనా సంస్కరణల విభాగంను కొత్తగా ఏ పేరుతో మార్పు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్, డిటిఆర్జి. పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల గుండా వెళ్లే రాష్ట్ర రహదారులను ఇకపై ఏ పేరుతో పిలవనున్నారు? మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, ఎండిఆర్. దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ రైల్వే భద్రతా అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే సెక్యూరిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అనంతపురం జిల్లాలోని పెనుగొండ దగ్గర. దీనిని 244 ఎకరాలలో ఏర్పాటు చేస్తారు.
మెరుపులు పిడుగులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఇస్రో మరియు కుప్పం ఇంజనీరింగ్ విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన మొబైల్ యాప్ ఏది? వజ్రపథ్. మెరుపులు పిడుగులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు తయారు చేసిన వజ్రపథ్ మొబైల్ యాప్లో ఎరుపు రంగు దేనిని తెలియజేస్తుంది? 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇచ్చే 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది? 25 లక్షలు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. అయితే ఆయన జన్మదినం ఎప్పుడు? జూలై 6. చలనచిత్ర టీవీ శిక్షణా సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? అమరావతిలో. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వస్థలంను ఒక స్మారకంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బాలమురళీకృష్ణ గారి స్వస్థలం ఏది? శంకరగుప్తం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు గ్రహీతలకు ఎంత నగదు బహుమతి ఇవ్వనున్నారు? 10 లక్షల రూపాయలు. యూనివర్సిటీల కీర్తి ప్రతిష్టలు పెంచడం, సమాజ హితం కోసం ఉపయోగపడేలా వాటిని మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది? సీఎం విజన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ నాలెడ్జ్ హబ్. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా పాఠ్య ప్రణాళికలో మార్పు తెచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది? స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ కరికులం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పేరును కొత్తగా ఏ పేరుతో మార్పు చేసింది? ఈ ప్రగతి. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ కొత్తగా పీపీపీ విధానమును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పీపీపీ అంటే ఏమిటి? ప్లేస్, ప్రాసెస్, పర్సన్. 2017-18 కాలానికి కృష్ణా బేసిన్లో నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంత చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు. కృష్ణానది నీటి వివాదంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాఖలు చేసిన ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఆంధ్రప్రదేశ్ 13, తెలంగాణ 18 అంశాలు. ఆర్థిక అంశాలు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఎంత శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 0.1%. జూన్ 30, 2017న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎరువులపై పన్నును ఎంత శాతంగా నిర్ణయించారు? 5%. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల దగ్గరలోని రైల్వే భూములను అభివృద్ధి చేసేందుకు గాను ఎన్బిసిసి, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆర్ఎల్డిసి, ద రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో మొదటి విడతగా 10 స్టేషన్లను ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన స్టేషన్లు ఏవి? నెల్లూరు, తిరుపతి. గ్రామాల్లో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న సుమారు 7.5 కోట్ల చిన్నారుల సంక్షేమం కోసం సుమారు 400 కోట్ల రూపాయలతో 4000 నందగర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వ్యాపారవేత్త ఎవరు? వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ఇటీవల పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ ఏది? ఫినో పేటెక్ లిమిటెడ్. 2017-18 కాలానికి ప్రపంచ వృద్ధి రేటు ఎంత ఉండనున్నట్లు త్వరలో జరగబోయే G20 సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 3.5. 2019 నుండి డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు తయారు నిలిపివేసి కేవలం విద్యుత్ కార్లు మాత్రమే తయారు చేయనున్నట్లు ప్రకటించిన కంపెనీ ఏది? వాల్వో.